మారుతి గారి సినిమా రాజాసాబు ఇంకో 9 రోజులు అయితే రిలీజ్ అవుతుంది. దాన్ని పునస్కరించుకొని సహనా రాజాసాబు గిలిగో ట్రైలర్ 2.0 గ్లిమ్స్లు టీజర్స్లు లుక్లు అబాబాబాబా అన్ని రిలీజ్ చేస్తుంటూ కానీ మన సందీప్ రెడ్డి వంగ ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి 12 గంటలకు ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేసిండు. అందరి చూపు కూడా స్పిరిట్ మీద ఉంది ఫ్రెండ్స్. రాజాసాబ్ సినిమా 9 రోజుల్లో రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం కూడా అందరూ మర్చిపోయారు. రాజాసాబ్ దగ్గర నుండి ట్రైలర్ 2.0 వచ్చింది. ఆ ట్రైలర్ చాలా బాగుంది అనేటటువంటి విషయం కూడా మర్చిపోయారు. వంగా మట్టికి ఒక్క ఫస్ట్ లుక్తోనే రాజాసాబ్ సినిమానే కాదు ఇంకా ఎంత పెద్ద సినిమాలన్నింటినీ మర్చిపోయేలా చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్క లుక్తోనే ఇలాంటి ఇంపాక్ట్ గురి చేయగలిగితే ఇంకా టీజర్స్ అప్పుడు పరిస్థితి ఏంది, గ్లిమ్స్ అప్పుడు పరిస్థితి ఏంది, ట్రైలర్ అప్పుడు పరిస్థితి ఏంది, ఓరి నాయనో ఇక సినిమా అప్పుడు పరిస్థితి ఏంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నిజంగా మారుతి గారిని ఒక దెబ్బ కొట్టేసిండు వంగ గారు. కొద్దిగా ఆగి ఈ రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని రోజులు ఆ హైప్ తగ్గిన తర్వాత ఈ స్పిరిట్ లుక్ రిలీజ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఇది అయ్యేదే. ఇంకా హైప్ నుండే ఇదిలో ఉన్నారు అందరూ. మన ప్రభాస్ అని జోకర్లో చూపిస్తాడు, 2-3 క్యారెక్టర్లో చూపిస్తాడు అనేటటువంటి దాంట్లోనే బగబగలు ఆడుతూ ఉన్నారు. ఒక్క దెబ్బకి ఈ లుక్ రిలీజ్ చేసి వాడు అన్నింటినీ మర్చిపోయేలా చేసిండు. ఇది మటుకు ట్రూత్ ఒప్పుకోవాలి. నాకైతే ప్రభాస్ అనగానే ఆ స్పిరిటే గుర్తొస్తుంది కానీ రాజాసాబ్ సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయమే మర్చిపోయా.